వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ విద్యాశాఖ, మున్సిపల్ సంబంధించినటువంటి ఎంఏయుడి శాఖ, ఇట్లా అనేక శాఖలు రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టుకున్నారు. సరే, పెట్టుకున్న తర్వాత అద్భుతంగా ఏమన్నా ఆ శాఖలు రాణిస్తున్నాయా అంటే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగానే ఆ శాఖలన్నింటిలో కూడా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఆ శాఖల్లో అవినీతి పెరిగిపోతుంది. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది భారీ స్థాయిలో బయటపడినటువంటి ఎన్ఓసి రాకెట్. ఏ ఎన్ఓసి? ఇంటర్ బోర్డులో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించినటువంటి ఎన్ఓసి రాకెట్, 52 కాలేజీలకు సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికెట్లు. మరి ఆ శాఖ విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి ఇంటర్ బోర్డులోనే ఈ వ్యవహారం అంతా జరగటం, మరి దాంట్లో హైడ్రా ఇన్వాల్వ్మెంటు. మరి ఈ శాఖ ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. మరి ఇక్కడ ఎవరి వైఫల్యంగా దీన్ని మనం చూడాలి? ఎవరిని బాధ్యతని చేయాలి? ఎవరి బాధ్యత రాహిత్యం అంటే మళ్ళీ వీళ్ళన్నీ రేవంత్ రెడ్డి గారిని ఎక్కి చూపుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు బిగ్ బ్లాస్టింగ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతుల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద స్కామ్గా మారినటువంటి నేపథ్యం. దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు, ఇంటర్ బోర్డుని ఇవాళ మోసం చేసినటువంటి కాలేజీలు. కానీ ఇక్కడ ఇంటర్ బోర్డుని మోసం చేసినటువంటి కాలేజీలు అంటే ఇక్కడ మళ్ళీ అధికారులకు సంబంధించినటువంటి పాత్ర. ఎందుకు అంటే ఏం కాదు, మేము చూసుకుంటాంలే, ఆ సర్టిఫికెట్లని మేమే తెచ్చుకుంటామని చెప్పేసి అని కొంతమంది డిఈఓలు లేదంటే కనుక కొంతమంది అధికారులు కుమ్మక్కై ఇవాళ హైడ్రాకు సంబంధించి ఇచ్చినటువంటి ఫైర్ ఎన్ఓసీలు, అది కూడా ఆ 15 మీటర్ల లోపల ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అధికారుల యొక్క మాయాజాలం, అది విద్యాశాఖ అధికారులైనా ఆర్ అదర్వైజ్ హైడ్రాలో ఉన్నటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతమంది ఉంది అనే చర్చ చాలా స్పష్టంగా జరుగుతోంది. సరే, దాంట్లో వాస్తవాలు ఏంటి, ఎవరు ఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ జరిగితే కానీ బయటపడదు. కానీ వాస్తవానికి ఈ తతంగం ఏమి ఇప్పుడు నడిచింది కాదు, గత 2 సంవత్సరాలుగా ఈ తతంగం అంతా కూడా నడుస్తోంది. అయినా అధికారులు ఇప్పటిదాకా గుర్తించకపోవటం మరి మొద్దు నిద్రని మనం స్పష్టంగా చెప్పక తప్పదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి శాఖలో అంత భారీ స్థాయిలో మరి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కాలేజీల అఫిలియేషన్లు పొందటానికో లేదంటే కనుక ఇంకేదో పర్మిషన్ల కోసం తెచ్చుకున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 142 కాలేజీలు చెక్ చేస్తే అందులో 52 కాలేజీలు ఫేక్ ఎన్ఓసీలతో నడుస్తున్నాయి అంటే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంటి? విద్యార్థులకి సెక్యూరిటీ ప్రమాణాలు ఏమి మనం కల్పిస్తున్నాము? ప్రతి 3 కాలేజీల్లో ఖచ్చితంగా ఒకటి నకిలీ సర్టిఫికెట్లతో నడిచేది అంటే నిజంగా ఒక రకంగా తల్లిదండ్రులు ఎంత బిగ్ షాక్లో ఉండాలి చూడండి. మరి అంత స్పష్టమైనటువంటి బాధ్యతారాహిత్యంగా నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే మొదటి నుంచి చెప్తున్నాం, ఒక శాఖ స్పష్టంగా నిర్వహించాలి అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రివ్యూలతోటి పోవాలంటే ఒక శాఖకి ఒక మంత్రి సరిపోరు. ఒక్కొక్క మంత్రి దగ్గర 2 శాఖలు, 3 శాఖలు, 4 శాఖలు, మరి సీఎంతో పాటుగా ఇంకా 4-5 శాఖలు మీ దగ్గర అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇవాళ అత్యాశకు పోతే ఏమవుతుంది? ఇగో ఇట్లా గాలికి పోయినటువంటి ప్యాలిపిండి కృష్ణార్పణం అని లాస్ట్ మొత్తం అంతా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక చిన్న తప్పేం కాదు వాస్తవానికి, ఇదొక ఓపెన్గా జరిగినటువంటి రాకెట్. అంటే హైదరాబాద్లోనే 52 ప్రైవేట్ కాలేజీల్లో ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు అనుమతులు తెచ్చుకున్నట్లుగా బయట రావటం ఒక బిగ్ న్యూస్గా రావటం, అది ఒక సామాన్య కంప్లైంట్గా నమోదై ఇప్పుడు 52 కాలేజీలకి చుట్టుకోవటం, ఇదంతా ఒక బిగ్ సంచలనంగా మారుతోంది. అసలు నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ లేకుండా కాలేజీలకి అనుమతులే ఉండకూడదు వాస్తవానికి. కానీ ఇక్కడ మాత్రం దొంగ సర్టిఫికెట్లతోనే సిస్టమ్ని మొత్తం మోసం చేసినట్లు స్పష్టమవుతా ఉంది. అంటే ఇక్కడ మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. మరి ఇంత సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మరి ఎక్కడో నీట్ పేపర్ లీకేజీలోనో నీట్లో పెద్ద ఎత్తున సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంటే జెన్జీ వచ్చి కొట్లాడితే ఇవాళ మంత్రి పదవి ఇవ్వండి జెన్జీకి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి శాఖలోనే ఇంత స్థాయిలో అవినీతి జరుగుతోంది అంటే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ వ్యవహారం 2 ఏళ్లుగా నడుస్తున్నా అధికారులు గమనించకపోవడం మానేసి ఇవాళ నిజంగా క్వశ్చన్ ఏంటంటే గమనించారా లేకుంటే గమనించట్లేమన్నా నటిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఇవాళ బలపడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇంటర్ బోర్డు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒరిజినల్ ఫైర్ ఎన్ఓసి తెస్తే అఫిలియేషన్ ఇస్తామంటున్నారు. అంటే ఏంటి? తప్పు చేసినటువంటి కాలేజీలకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కదా. ఇది పెద్ద వివాదానికి ఇప్పుడు దారి తీసినట్టుగా అవుతుంది. అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా దొరకబడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం మానేసి, అధికారులు ఎవరో గుర్తించడం మానేసి,
ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో మీరు గాలికి వదిలేసి మళ్ళీ మీరు ఫ్రెష్ ఎన్ఓసి తెచ్చుకోండి, మేము అఫిలియేషన్లు ఇస్తాము అంటే నిబంధనల ప్రకారం జరగాల్సిన అంశం ఏంటి? ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చినటువంటి కాలేజీలపై క్రిమినల్ కేసులు కట్టాలి, ముందు వెంటనే అఫిలియేషన్లు రద్దు చేయాలి, బాధ్యులైనటువంటి అధికారులపైన కూడా సీరియస్ క్రిమినల్ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇవేమీ జరగట్లా. మళ్ళీ ఎన్ఓసి తెచ్చుకోండి అనేది మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం అంటే ఎట్లా చూడాలి చూడండి. ఇది నిజంగా ఎట్లా కనిపిస్తాడు, దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా అన్న విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి స్పష్టంగా. ఇంకా లోపల జరుగుతున్నటువంటి గేమ్ చాలా డేంజర్గా కనిపిస్తుంది. ఏంటి, అనుమతి ఒక పేరుతో ఉంటుంది, క్లాస్ రూముల్లో వేరే పేర్లతో నడుస్తున్నటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. అంటే అసలు పూర్తిగా ప్రభుత్వాన్ని, విద్యాశాఖని గందరగోళం చేసే పరిస్థితి. అంటే కొందరు అధికారులకు సంబంధించినటువంటి అండదండలతోటి ఇటువంటి వ్యవహారం తెరలేచిందని స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రతిఫలంగా హాస్టళ్ల నిర్వహణలో అధికారుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల కోసం లక్షల్లో డీల్స్ జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కాలేజీకి 2 లక్షలు డిమాండ్ చేసినటువంటి టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం. ఇంకా ఒక అడుగు ముందుకేసి హోటల్స్లో పెట్టినటువంటి మీటింగ్స్, సెటిల్మెంట్లు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ ఆరోపణలు ఖచ్చితంగా ఎవరు బాధ్యత తీసుకోవాలా? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? అట్లాగే అధికారులు వీటిని కట్టడి చేసే చర్యలు తీసుకోవాలా? అంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల భాగోతం ఈ విధంగా ఉంది. 100 మంది స్టూడెంట్స్ కూడా కొన్ని కాలేజీలకు లేరు, అయినా అనుమతులకు మాత్రం ఫుల్గా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది విద్య కాదు, పూర్తిగా బిజినెస్ మోడల్ తెలంగాణలో నడుస్తోంది అని కనిపిస్తోంది. ఇక్కడ వాస్తవానికి అసలైనటువంటి ప్రశ్న ఏంటి, ఇంటర్ బోర్డు నిజంగా యాక్షన్ తీసుకుంటుందా, లేదంటే కనుక ఫేక్ ఎన్ఓసీలను ఒరిజినల్గా మార్చే సెటిల్మెంట్ ఫారంలో ఏమన్నా ఈ కేసును కూడా ఆ విధంగా ఏమన్నా మూసేస్తారా అనే ఒక చర్చ చాలా బలంగా సాగుతుంది. ఇది కేవలం వాస్తవం ఒక స్కామ్ కాదు, విద్యా వ్యవస్థ పైన నేరుగా దెబ్బ కొడుతున్నటువంటి అవినీతి వ్యవస్థ. ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే, విద్యాశాఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. మరి ఇంటర్ బోర్డు చైర్మన్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే అవుతారు. మరి ఇది సీఎం దగ్గరే ఉంటే శాఖ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నిర్ణయాలు ఎవరివి? బాధ్యత ఎవరిది? అంటే అన్ని సీఎం గారివే. అయినా 2 సంవత్సరాలుగా ఈ స్కామ్ నడుస్తోంది అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది ఖచ్చితంగా అందరి మైండ్స్లో వస్తున్నటువంటి ప్రశ్న. ఇంటర్ బోర్డ్ యాక్షనా, లేదంటే తీసుకుంటుందా, లేదంటే ఇప్పుడు ఏమైనా కవర్ చేసే కార్యాచరణ చేస్తున్నారా? ఫేక్ ఎన్ఓసీలు బయటపడ్డాయి, ప్రూఫ్ ఉంది, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఉంది, కంప్లైంట్ ఉంది, కాలేజీ లిస్ట్ ఉంది. కానీ ఇక్కడ హైడ్రా కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో ఎంక్వైరీలో తేలుతుంది. కానీ వాళ్ళేమో లేరని కోట్ చేస్తున్నారు, హైడ్రానే బయట పెట్టిందని చెప్తా ఉన్నారు. కానీ సీన్ కట్ చేసి వాళ్ళ హైడ్రా ఏం చేస్తోంది, మొదట్లో 8 కాలేజీలు 6 కాలేజీలోని లిస్ట్ ఇచ్చింది. ఆ కాలేజీలకు సంబంధించిన దాంట్లో కూడా పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ కాలేజీగా ఉన్నటువంటి హైందవీ కాలేజ్ పేరే పదే పదే చెప్తున్నారు తప్పితే ఈ మొత్తం 50కి సంబంధించినటువంటి కాలేజీ లిస్టులు ఎవరెవరు ఉన్నాయనే విషయాన్ని బయట పెట్టట్లా. అంటే హైడ్రా కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ఏజెన్సీ లాగా పనిచేస్తే మళ్ళీ ప్రమాదం మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్ బోర్డు ఏమంటుంది, ఇప్పుడు ఒరిజినల్ ఎన్ఓసీలు తెచ్చుకోండి మళ్ళీ అనుమతిస్తామని. అంటే ఇక్కడ ఏమవుతోంది, దొంగ పట్టుబడితే మళ్ళీ తాళాలు ఇచ్చినట్లుగానే కదా. ఇది వాస్తవానికి ఒక శిక్ష కాదు, ఇది కవరప్ చేసే ఒక కార్యాచరణ. కాబట్టి ఇటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంటే ఓ రకంగా చెప్పాలంటే లోపలేమో నడిచినటువంటి గేము, ఈ స్కామ్ వెనుక వినిపిస్తున్నటువంటి ఆరోపణలు చాలా షాకింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అనుమతుల కోసం లక్షల్లో డీల్స్ కనిపిస్తూ ఉన్నాయి, సెటిల్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి, అధికారుల ఇన్వాల్వ్మెంటు, డిఈఓల ఇన్వాల్వ్మెంటు, అధికారికంగా లోపలగా ఉన్నటువంటి అకౌంటెంట్ల ఇన్వాల్వ్మెంటు, లక్షల్లో డిమాండ్లు. 90 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజీలకు కూడా అనుమతి కోసం 2 లక్షలు డిమాండ్ చేశారంటే ఒక అధికారి కుటుంబం, అదే కాలేజీల్లో హాస్టల్స్తో లింకులు. అంటే ఇవన్నీ కూడా అనుమతి ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ లాభం పొందేది కూడా ఆ అధికారులే, వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అదేమంటారు కదా, కంచే చేను వేసినట్టుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సో ఒక పేరుతో అనుమతి పొంది మరో పేరుతో క్లాసులు, అధికారులు పరోక్షంగా వాళ్ళకు సంబంధించినటువంటి అంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా విద్యాశాఖలో ఏం నడుస్తుంది అని ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇవాళ విద్య పూర్తిగా అందే పరిస్థితి లేదు. విద్యార్థులు ఇప్పటికి నిన్నండి 10వ తరగతి పిల్లాడికి పాము కాటు, చిన్న పిల్లాడు పాము కాటు హాస్పిటల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి చనిపోయినట్టున్నారు ఆ పిల్లగాడు. సో ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా ఫుడ్ పాయిజన్ కేసులు అయితే కొన్ని నెంబర్ ఆఫ్ లెక్కకు లేనన్ని. మరి ఇంత జరుగుతూ ఉంటే విద్యాశాఖను నేను చాలా ఇన్స్పిరేషనల్గా ఉంచుకున్నా, వేరే వాళ్ళకి ఇస్తే మొత్తం ఇదైపోతుంది, గందరగోళం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, నా వద్దే పెట్టుకున్నా అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ అంత డెడికేటెడ్గా తీసుకున్నటువంటి శాఖను ఎంత పవర్ఫుల్గా ఆయన లీడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, అధికారులు మొత్తం కుమ్మక్కైపోయి మొత్తం గందరగోళం చేసి ఇంత చేసినా కూడా ఎక్కడ కూడా
నిర్లక్ష్యం భరతనాట్యం చేస్తోంది వాస్తవానికి విద్యాశాఖలో. కానీ ఎక్కడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫేక్ ఫైర్ ఎన్ఓసీలకు సంబంధించినటువంటి మొత్తం భాగవతానికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? ఎందుకు విద్యార్థుల ప్రాణాలతో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా ప్రభుత్వమైనా చెలగాటం ఆడుతోంది? సో ఈ మొత్తం ఈ రాకెట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.